వెంకటేశ్వర స్వామి నా ప్రేయర్ విన్నాడు, అది కూడా ఇన్ రియల్ టైం. ఇట్లా అనుకున్నా అట్లా అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పే ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీరు వింటే అలా కూడా అవుతుందా అనే డౌట్ మీకు వస్తుంది. బట్ నిజంగా అయ్యింది. ఆగస్ట్ 2023 నేను మా ఫ్యామిలీతో కలిసి తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో దర్శనం కాగానే యాజ్ యూజువల్ బయటకు వచ్చేసి హుండీ దగ్గర నిల్చున్నాను. హుండీ దగ్గర మా చెల్లె ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తుంది అని అడిగితే ఎవరో ఇంకా నుంచి నన్ను తోసేశారో, నేను సరిగ్గా స్వామిని చూడలేదు, అసలు నేను చూడని కూడా చూడలేదు, నేను మళ్ళీ దర్శనం చేసుకోవాలి అని ఏడ్చింది. దట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ తిరుపతిలో. బట్ అక్కడున్న పోలీస్ వాళ్ళని అడిగాను, సార్ మా చెల్లికి దర్శనం సరిగ్గా కాలేదంటే ఒక్కసారి పంపించండి అని. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎంత అడిగినా కూడా ఒప్పుకోలేదు. లాస్ట్కే పోలీస్ అయినా ఇక్కడ టెంపుల్ ఈఓ ఉంటాడో ఆయన అడగండి ఒకసారి అంటే ఆ టెంపుల్ ఈఓ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ మా చెల్లి అస్సలు చూడలేదంట సార్, ఒక్కసారి పంపించండి ప్లీజ్, షీఈస్ మూవింగ్ బ్యాక్ టు యూఎస్, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉండదు అని చెప్పాను. చెప్తే లేదమ్మా సెక్యూరిటీ రీజన్స్ వల్ల అలా పంపించడానికి కుదరదు అని ఆయన చెప్పాడు. అయినా కూడా నేను చాలా కన్విన్స్ చేశాను, చాలా రిక్వెస్ట్ చేశాను, అయినా ఒప్పుకోలేదు. అప్పుడు నేను ఆ గుడిలో ధ్వజస్తంభం ముందు నిల్చొని వెంకటేశ్వర స్వామిని ఒక్కటే అడిగాను, స్వామి నువ్వు నిజంగా నా మాటలు వింటే, నా మీద ప్రేమ ఉంటే, నువ్వు నన్ను చూస్తూ ఉంటే నా చెల్లెని నీ దగ్గర రప్పించుకో అన్నా. అంతే, 2 minutesలో ఆ టెంపుల్ ఇవో మమ్మల్ని పిలిచి మీ చెల్లె వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి పైన ఉన్న ప్రేమ భక్తి నాకు 1,00,000 రేట్లు పెరిగింది. ఆ రోజు నాకు ఒక్కటి కన్ఫర్మ్ అయింది, ఆ స్వామి నన్ను చూస్తున్నాడు, వింటున్నాడు, నన్ను బ్లెస్ చేస్తున్నాడు. ఈ జన్మకి ఇది చాలా అనిపించింది. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకేమైనా తిరుపతిలో అయితే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి.